ఇక సాక్స్ పేపర్కి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక దేశ ప్రతిష్ట దిగజార్చే యత్నం, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ పరోక్షంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక నేడే రాజీనామా, ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయనున్నారు. ఇక దిగొచ్చినది ఇది బెంగాల్ మమతా బెనర్జీ సర్కార్ దిగొచ్చింది. ఇక జూనియర్ డాక్టర్లు 5 డిమాండ్లతో 3ంటిని ఆమోదించింది. లంచ్ బ్రేక్తో లవ్, ఇక జనాభాతోనూ ఐతోదంగా పెంచి దేశ సేవ చేయాలంటూ రష్యాకు ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తాజాగా విజ్ఞప్తి చేశారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. వచ్చే నెల నుంచి కొత్త రేషన్ కార్డ్ దరఖాస్తులు, జనవరి నుంచి రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపండి. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి. ఇక వేర్వేరు స్మార్ట్ రేషన్ కార్డులు, స్మార్ట్ హెల్త్ కార్డులు జారీ, బియ్యం అవసరం లేని వారికి స్మార్ట్ హెల్త్ కార్డులు. ఇక లబ్ధిదారు ఆదాయ పరిమితి, అర్హతలపై నిబంధనలు పునః సమీక్ష. 21న జరిగే మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో తుది నిర్ణయం. ఇక 19 తేదీలోగా ప్రజా ప్రతినిధులంతా తమ అభిప్రాయాలను పంపాలని విజ్ఞప్తి చేశారు మంత్రి. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు కోసం అక్టోబర్ నుంచి దరఖాస్తులు స్వీకరించి వేగంగా జారీ చేస్తామని పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రేషన్ కార్డులను విభజించి ఆ స్మార్ట్ రేషన్ కార్డులు, స్మార్ట్ హెల్త్ కార్డులను వేరువేరుగా జారీ చేస్తామన్నారు. రేషన్ కార్డు బియ్యం అవసరం లేకున్నా ఆరోగ్యశ్రీ వంటి ప్రయోజనాల కోసం తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారి కోసం ప్రతి ఒక్క స్మార్ట్ హెల్త్ కార్డులను జారీ చేస్తామని వెల్లడించారు. రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు వారి జారీపై మంత్రి ఉత్తమ్ నేతృత్వంలో ఏర్పడిన మంత్రి ఉపసంఘం సోమవారం హైదరాబాద్లో జల సౌదాలో 4వసారి సమావేశమైంది. ప్రభుత్వానికి కొన్ని మధ్యంతర సిఫార్సులు చేసింది. అనంతరం మంత్రులు ఉత్తమ్, పొంగులేటి మీడియాతో మాట్లాడారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తాం. ఇక రేషన్ పరేషాన్, కొత్త రేషన్ కార్డు అంశంపై ప్రజలు సందేహాలేందో అర్హతలు పునః సమీక్షిస్తామని మంత్రులు ప్రకటన. ఆందోళన, బియ్యం అవసరం లేని వారికి స్మార్ట్ హెల్త్ కార్డులు ఇస్తామని దానిపై అనుమానాలు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ముసాయిదా అనే కొత్త చట్టం, భూ రికార్డులను సంబంధించిన ROR 2024 ముసాయిదానే ఫైనల్ చేయాలని సర్కార్ నిర్ణయం. 1-2 అంశాల్లో మార్పులు, అది కూడా మార్గదర్శకాలునే సవరణ. భూ సమస్యల పరిష్కారానికి ట్రిబ్యునల్ ఏర్పాటుపై భిన్నాభిప్రాయాలు. ఇక రెవెన్యూ ట్రిబ్యునల్ ఏర్పాటుకు కొత్త చట్టానికి సంబంధం లేదంటున్న రెవెన్యూ వర్గాలు. ముసాయిదాలో సెక్షన్ 4 ప్రకారం కూడా ఏర్పాటు చేయవచ్చంటున్న నిపుణులు. ఇక RDO స్థాయిలో అప్పీల్ అవకాశం ఉండాలనే యోచనపై అస్పష్టత. కొత్త చట్టం వెంటనే ఆర్డినెన్స్ జారీ చేయాలా, అసెంబ్లీలో చర్చించి ఆమోదించేదాకా ఆగాల అన్న దానిపై తర్జన భర్జన. ఇక 20వ తేదీన జరిగే కేబినెట్ ఎజెండాపై బుధవారం రానున్న స్పష్టత అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక హైదరాబాద్ రాష్ట్రంలో భూముల రికార్డులకు సంబంధించిన రికార్డ్ ఆఫ్ రైట్స్ 2024 ROR చట్టం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని వచ్చింది. 1-2 చిన్న మార్పులు మినహా ముసాయిదా కింద రూపొందించిన అంశాలను చట్టంలో రూపంలో అమలులోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తుంది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి త్వరలో దీనిపై స్పష్టత ఇస్తారని, సీఎం రేవంత్తో పాటు చర్చకు తుది నిర్ణయం ప్రకటిస్తారని రెవెన్యూ వర్గాలు తెలిపాయి. దాంతో పాటు ఈ చట్టాన్ని వెంటనే అమలులోకి తెచ్చేందుకు మంత్రివర్గం ఆమోదంతో ఆర్డినెన్స్ జారీ చేస్తారా, లేక అసెంబ్లీలో పెట్టిన బిల్లుపై విస్తృత చర్చించి చట్టం తెస్తారా, దానిపై మాత్రం తర్జన భర్జన కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం పరిస్థితులను బట్టి ఈ నెల 20న జరిగే కేబినెట్ సమావేశం ముందుకు ఆర్డినెన్స్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయితే కేబినెట్ ఎజెండాపై బుధవారం స్పష్టత వస్తుంది. ఎజెండాలో భూమి చట్టం ఆర్డినెన్స్ ఉంటే రూపకల్పన, జారీ ఏర్పాట్లు సిద్ధంగానే ఉన్నాయని రెవెన్యూ వర్గాలు వెల్లడించాయి. ముసాయిదా బిల్లు ఇది అసెంబ్లీ వర్గాల సమావేశంలో భాగంగా ఏడాది నుంచి 22న రాష్ట్ర ప్రభుత్వం ROR 2024 ముసాయిదా అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ROR 2020 చట్టంలో పరిష్కరించుకొని అనేక సమస్యలు పరిష్కరించు చూపుతూ 20 సెక్షన్లో ఈ ముసాయిదా చట్టాన్ని రూపొందించింది. 1936, 1948, 1971, 2020 నాటి ROR చట్టాలను పరిశీలించి వాటి అమలులో చేకూరని ఫలితాలు బేరీజు వేసి కొత్త చట్టం ముసాయిదాను తయారు చేసింది. తెలంగాణ ROR చట్టాలు అమలు చరిత్ర, ప్రస్తుత సమస్యలు, రాబోయే అవసరాలను అంచనాల ప్రకారం రూపొందించింది. ముసాయిదాలో పాస్ పుస్తకాలు, రాని భూములు, సమస్యల పరిష్కార, కొత్త రికార్డులు ఎప్పుడైనా తయారు చేసుకునే అధికారం కల్పించారు. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, భూ ఆధార్, అబాధీలకు ప్రతి ఒక్క హక్కులు, రికార్డు, అప్పీల్, రివిజన్ అలాంటి వెలుసుబాటు కల్పిస్తూ అనేక సమస్యలు ముసాయిదాలో పొందపరిచినట్లు డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది ROR చట్టం గురించి.
ఇక ఆజాద్ హైదరాబాద్ దేశ చరిత్రలో హైదరాబాద్ సంస్థానానికి ప్రతి ఒక్క స్థానం 224 ఏళ్ల పాటు ఈ రాజ్యాన్ని పరిశీలించిన అసఫ్ జహీల పాలన ఎన్నో మెరుపులు మరెన్నో మరకలు హైదరాబాద్ రాజ్యాన్ని అన్నిటినీ ముందుకు నడిపిన నిజాంల దార్శనికత జ్ఞానాన్ని ఒకవైపు అయితే మరోవైపు మితిమరిన నియంతృత్వ జమీందారుల దోపిడీ రజకాల దుశ్చర్చలో జనం విలవిల్లాడించారు. ఇక 1947 ఆగస్టు 15 దేశమంతా స్వతంత్ర సంబరాలు చేసుకుంటే హైదరాబాద్ సంస్థానం చీకటి వేదనలో ఉండిపోయింది. తరతరాల బానిస బతుకులు బంధుకులై పేరిన సాయుధ పోరాటానికి జనరల్ జేఎన్ చౌదరి నేతృత్వంలో భారత సైన్యం తోడై 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ స్వచ్ఛగా పిలిచి ఈ పరిమాణాకారంలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు విశేషాలు లోపలి పేజీలో అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక సమీకృత గురుకులాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రతి ఒక్క విధానం తీసుకురావడంపై సర్కారు కసరత్తు. ఇక 5వ తరగతి మొదలు కళాశాలలు సెట్ పాత గురుకులకు ప్రస్తుత నిబంధనలే కొనసాగింపు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక రూపాయలు 2075 కోట్లతో ఉస్మానియా నయా భవనం అత్యధిక సౌకర్యాలు హంగులతో నిర్మాణం. కొత్తగా 7 సూపర్ స్పెషాలిటీ విభాగాలు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా తీర్చిదిద్దే యోచన. 2 నెలల్లో పనులు మొదలు పెట్టనున్న వైద్య ఆరోగ్య శాఖ. ఇక సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణలో ముఖ్యమంత్రి రేవంత్, చిత్రంలో మంత్రి జూపల్లి పొంగులేటి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇక ఉత్తమ్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, విహెచ్ మీ ఫామ్ హౌస్లో జిల్లెలు మొలవాల్సిందే, గడిలో గడ్డి మెలవాలని చెప్పిన శాఖలేమి మాకు స్ఫూర్తి. ఇక రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణలో సీఎం ముఖ్యమంత్రి. ఇక మేం రాజీవ్ గాంధీ విగ్రహం అనగానే వాళ్ళంతా తెలంగాణ తల్లి గుర్తుకొచ్చింది. దేశానికి సేవలు చేసిన కుటుంబం గాంధీలది, రాజీవ్ కుటుంబానికి విమర్శించే వాళ్ళది దోచుకున్న కుటుంబం అని రేవంత్ రెడ్డి ఆరోపణ చేశారు. ఇక తెలంగాణ తల్లికి నేడు పాలాభిషేకాలు. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యకు ఎక్కడికక్కడ నిరసనలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు. బీఆర్ఎస్ అధికారంలో రాగానే రాజీవ్ విగ్రహాన్ని గాంధీ భవన్కు తరలిస్తామని వెల్లడి. ఇక రాష్ట్ర సచివాలయం తెలంగాణ అమరుల జ్యోతికి మధ్యలో ఉండాల్సిన తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడం తెలంగాణ అస్తిత్వాన్ని తాకట్టు పెట్టే సిగ్గుమాలిన చర్యలు. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి చర్యకు నిరసనగా మంగళవారం రాష్ట్రంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకాలు నిర్వహించాలని ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ తల్లి అవమానించేలా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన చర్యలు ఎక్కడెక్కడ పార్టీ శ్రేణులు సహా తెలంగాణ వాదులందరూ వ్యతిరేకిస్తూ నిరసన తెలిపాలని సోమవారం ఆయన వెల్లడించడం జరిగింది. ఇక నగరంపై పోలీసులు నజర్. నేడు 3 కీలక ఘట్టాలు. నిమజ్జనం, తెలంగాణ ప్రజాపాలన విమోచన దినోత్సవం. నగర పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు. పాత బస్సుపై ప్రతి ఒక్క దృష్టి. అదనపు బలగాలు మోహరింపు. సునీత అనుమానిత ప్రాంతంలో మక్తి గస్తీ. గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు. రాష్ట్రమంతా విధుల్లో 35,000 మంది. డీజీపీ ఆఫీస్ కమాండ్ కంట్రోల్. ఇక రూమ్ నుంచి పర్యవేక్షణ. సాక్షి అతో డీజీపీ జితేందర్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇది సాక్షి పేపర్కి సంబంధించిన కొన్ని వార్తలన్నీ మనం చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్.